శివుడు పార్వతికి చెప్పిన 5 మరణ రహస్యాలు. కాలుడి దృష్టిలో ధనవంతుడైన బీదవాడు అయినా ఎవరైనా ఒక్కటే. కేదార్నాథ్కు వెళ్లే దారిలో శివుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్లుగా హిందూ ధర్మ పురాణం ప్రకారం చెప్పబడింది. ఓంకారం పరమాత్మ స్వరూపం. యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతని ఆత్మ చావదు. దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చెయ్యలేదు. మనిషి చనిపోయాడంటే అతని పుట్టుక చావు అనే చక్రం పూర్తయిపోయినట్లే. యమధర్మరాజు చెప్పిన దాని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు